ఉద్యోగం రాలేదని ఏకంగా నకిలీ ఎస్ఐ అవతారమెత్తింది ఓ యువతి. ఏకంగా ఏడాదిగా ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెబుతూ అందరినీ మోసం చేస్తుంది. చివరికి పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో జరిగింది. అసలేం జరిగిందంటే, నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు. గత ఏడాదిగా నార్కెట్పల్లి గ్రామంలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతోంది మాళవిక. శంకర్పల్లి ఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు అందరినీ నమ్మించింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుని యూనిఫామ్, ఐడీ కార్డులు తయారు చేసుకుంది. ఇటీవల పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫామ్ లోనే వెళ్లింది మాళవిక. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్లు పై అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. దీంతో నల్గొండలో మాళవికను పట్టుకున్నారు రైల్వే పోలీసులు. తల్లిదండ్రులు బాధపడుతుండటంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపారు రైల్వే ఎస్పీ. మాళవిక ఇన్స్టాగ్రామ్ లో ఆర్పీఎఫ్ యూనిఫామ్ లో రీల్స్ చేసినట్లు తెలిపారు పోలీసులు.